నెహెమ్యా ఒకళ్ళు చెబితే తలకాయ ఊపే క్యాండిడేట్ కాదు. ఒకళ్ళు బాధ్యతలు ఇస్తే అప్పుడు బాధ్యతలు గ్రహించే వ్యక్తి కాదు. ప్రాకారం నిర్మించిన తర్వాత పరిశీలనగా చూసినప్పుడు తనకు అర్థమైంది, ప్రాకారం అయితే నిర్మించాను కానీ పట్టణం సంగతి ఏమిటి? ఈ పట్టణం బాగుండాలి కదా, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు బాగుండాలి కదా. కాబట్టి అదనంగా మరికొంత బాధ్యత తన మీద వేసుకున్నాడు. గోడ ఎన్ని రోజుల్లో కట్టాడు? 52 రోజుల్లో కట్టాడు. ఎంతకాలం అక్కడ ఉన్నాడో తెలుసా? సుమారు 12 సంవత్సరాలకు పైగా యెరూషలేములోనే ఉండాల్సి వచ్చింది. ప్రాకారం కట్టింది 52 రోజుల్లోనే. మరి 52 రోజుల్లో ప్రాకారం కట్టేసినట్లయితే వెళ్ళిపోవచ్చుగా, తిరిగి వెళ్ళలేకపోయాడండి. అతన్ని మరి ప్రభుత్వ ఉద్యోగం కదా, ఆ ఉద్యోగం సంగతి ఏమిటి? ఆ ఉద్యోగం సంగతి తర్వాత చూద్దాం. కానీ దేవుని ప్రజల సంగతి ఏమిటి? దేవుని పట్టణం సంగతి ఏమిటి? సో నిజమైనటువంటి భారము బాధ్యత కలిగిన వ్యక్తి తన కళ్ళ ఎదుట ఉన్నటువంటి భారాన్ని గుర్తిస్తాడు, బాధ్యతను స్వీకరిస్తాడు. నెహెమ్యా ఆలోచన చేశాడు, ప్రాకారం కట్టి చాలు నా పని అయిపోయిందని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే యెరూషలేము పట్టణం సంగతి ఏమిటి? ఈ ప్రజల సంగతి ఏమిటి? నేను చేయాల్సింది చాలా ఉంది అని నాకు అర్థమవుతుంది. మరింత బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది గ్రహించాడు. కాబట్టి డిసైడ్ అయిపోయాడు, దేవుడు నాకు ఇచ్చిన పని ప్రాకారము నిర్మించటం అనుకున్నాను, కానీ అంతకంటే భారభరితమైనటువంటి పని దేవుడు నా కోసం ఏర్పాటు చేశాడు కనుక స్వచ్ఛందంగానే ఆ భారాన్ని స్వీకరిస్తే ఎంతైనా నేను పని చేయగలుగుతా. కాబట్టి ఇప్పుడు పట్టణం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ పట్టణాన్ని క్రమబద్ధీకరణ చేసే ప్రక్రియలో మొదట ఏం చేశాడట? నేను ప్రాకారమును కట్టి తలుపులు వేసి, మొదటిగా తలుపులు వేసి ఆ తలుపులకు ఎవరిని కాపలా పెట్టాడు? ద్వారపాలకులను కాపలాగా పెట్టాను. ఇంత ప్రాకారములు నిర్మించిన తర్వాత ద్వారపాలకులు లేకపోతే ఎవరైనా లోపల రావచ్చు కదండి. కాబట్టి ఏం చేస్తున్నాడు? భద్రతను ఏర్పాటు చేశాడు. 2, గాయకులను ఏర్పాటు చేశాడు. 3, లేవీయులను నిర్మించాడు. మొదట భద్రతను ఏర్పాటు చేసిన తర్వాత రెండోది ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆత్మీయ విషయాలను గురించి పట్టించుకుంటున్నాడు. సహోదరి సహోదరులు, మీ కుటుంబం చుట్టూ భద్రత కావాలి. ఆ భద్రత దేని మీద ఆధారపడి ఉంది? నీ ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఉంది, నీ ఆత్మీయత మీద ఆధారపడి ఉంది. ప్రార్థన అనేటటువంటి కంచె నీ కుటుంబం చుట్టూ ఎప్పటికప్పుడు వేసుకోగలిగితే సైతాను యొక్క దాడి నుండి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కాపాడగలుగుతావు. మొదట కంచి వేసుకో, ప్రార్థనతో కంచి వేయి. భక్తుడైనటువంటిది యోబు ప్రతి దినము తన బిడ్డల కోసం ప్రత్యేకంగా దహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి సాతాను అంటాడు, యోబును ముట్టకుండా ఉండునట్లు చుట్టూ కంచి వేసావు కదా, ఆ కంచె దాటి నేను వెళ్ళలేను కదా. కంచె ఎలా వచ్చింది? యోబు యొక్క ఆత్మీయతను బట్టి, భయభక్తులను బట్టి, దేవుని పట్ల ఉన్న శ్రద్ధను బట్టి తన చుట్టూ కంచె వేయబడింది. తల్లులు తండ్రులో ఈ కుటుంబం చుట్టూ మొదట భద్రతను ఏర్పరచండి. ఈ బిడ్డల చుట్టూ మొదట భద్రతను ఏర్పరచుకోండి. ప్రార్థన అనే కంచె వేయండి. అది ఖచ్చితంగా అత్యవసరం. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసినాయి కదా, గడిచిన 30 yearsగా. కానీ అంతకుముందు టెలిఫోన్ ఉండేది, మనం పట్టుకుని మాట్లాడేవాళ్ళం. ఏ ఇంటిలోనకైనా దొంగలు వచ్చి జొరబడి ఆ ఇంటిని దోచుకోవాలని ఆశపడితే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? టెలిఫోన్ వైర్లు కట్ చేసేవాళ్ళు. ఎందుకు అలా కట్ చేసేవాళ్ళ అంటే, ఒకవేళ మనం గోడ దూకి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు చూసి పోలీసులకు ఫోన్ చేస్తారేమో, ఇలా ఎవరో మా ఇంట్లో ప్రవేశించారండి, లోపలికి వస్తున్నారు అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే, పోలీసులు వస్తే మనం అనుకున్నది జరగదు కనుక ఈ టెలిఫోన్ వైర్లు కట్ చేసినట్లయితే కమ్యూనికేషన్ లేకుండా ఉంటుంది.
కాబట్టి టెలిఫోన్ వైర్స్ కట్ చేసేవాళ్ళు. ఈ సహోదరులు, నువ్వు పేదవాడివైనా, దరిద్రుడివైనా, అడ్రస్ లేని వాడివైనా, అనాథగా మిగిలిపోయినా, నీకంటూ దేవునితో కనెక్షన్ ఉన్నట్లయితే సైతాను నీ మీద దాడి చేస్తాడు అని గ్రహించినప్పుడు ఒక్క ఫోన్ చేస్తే చాలు. ఫోన్ నెంబర్ మీకు ఐడియా ఉందండి? 5015. తెలుసా మీకు? దేవునికి మీరు ఫోన్ చేయాలంటే డైల్ చేయాల్సింది ఏంటో తెలుసా? 5015. ఏమిటి 5015? కీర్తన 50:15 వచ్చినాం. ఏమిటి కీర్తన 50:15 వచ్చినాం? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టావు, నేను నిన్ను విడిపిస్తా. పరిశుద్ధుడవైన తండ్రి, నీ ఎదుట మేమేమై ఉన్నామో దానిని బట్టే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీ ఎదుట బహు నమ్మకంగా, యథార్థంగా మేము జీవిస్తే, నీ పట్ల భయము, భక్తి కలిగి జీవిస్తే, తగిన సమయంలో మమ్మల్ని హెచ్చిస్తావు, ఘనపరుస్తావు, గొప్ప చేస్తావు. మాకున్న అవసరం ఏమిటో అద్భుతంగా తీరుస్తావు నాయన. అయ్యా, మా జీవితంలో నీతో ఉన్న సత్సంబంధము తెగిపోవడానికి వీల్లేదయ్యా. ప్రార్థన మా జీవితంలో శ్వాస నిశ్వాసగా మారాలయ్యా. ప్రతినిత్యము నీ నామాన్ని స్మరిస్తూ, నీతో మాట్లాడుతూ మేము జీవించులాగున సహాయం చేయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.